गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం పరమ పూజ్య గురుదేవులు లింగాల నారాయణ మహర్షి పాదములకు వందనలు చేస్తూ, అదేవిధంగా మాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు చాట్ల నరసయ్య యమునమాత పాదవందనం తెలియజేస్తూ, అదేవిధంగా సమస్త మానవాళికి సహృదయంతో ఆత్మబంధం తెలియజేస్తూ, ఈనాడు గురుదేవుల అనుగ్రహం చేత వారి దయ వలన అధిష్టాన దేవత కనకదుర్గామాత అనుగ్రహ ఆశీస్సులతో గురు వద్ద నేర్చుకొని సాధన చేసి సాధించిన ఆత్మ జ్ఞాన రహస్యమును, మోక్షాలయ స్థితి రహస్యమును, సాధన జ్ఞాన మార్గమును, ఆ సంపత్తిని, ఆ జ్ఞానాన్ని మా గురుదేవుల వద్ద నేర్చుకున్నటువంటి ఒక స్వానుభవమ ఆత్మ జ్ఞానముని ఈనాడు మీకు తెలపాలని సదుద్దేశంతో ఈనాడు సత్సంగం లోపల మీకు తెలిపే సాధన జ్ఞాన రహస్యం మా గురుదేవులు రాసిన పాటలోని అంతరార్థం తీసుకొని ఆ పాట భావమును, అందులోటువంటి జ్ఞాన రహస్యమును, సాధన సంపత్తిని, ధ్యానం ఎలా చేయాలి, మరి మన స్థూల శరీరంలో ఉన్నటువంటి యొక్క విషయాలను, ఈ శరీరం ఎలా వచ్చింది, దేని ద్వారా వచ్చింది, ఈ శరీరము రహితం కావాలి, జన్మ రహితం కావాలి, కర్మ రహితం కావాలి, మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ సవిస్తారంగా మీకు తెలుపుటకు ఆ గురుదేవుల అనుగ్రహం చేత, మా తల్లి జగన్మాత అనుగ్రహం చేత ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అసలు ఈయనలో ఉన్నటువంటి ఒక సత్సంగ విషయాలను కూడా క్షుణ్ణంగా విచారం చేసి అర్థం చేసుకొని, మీరు కూడా ఇతరులకు కూడా అసలు మా యొక్క సత్సంగం వినిపించి మరి మీ జన్మ కూడా ధన్యంగా చేసుకోవాలని కోరుచు, మా గురుదేవులు రాసినటువంటి ఒక సాధన సంపత్తిలోని జ్ఞానము తెలుపుటకు వారు పాటలు పొందుపరిచి పాట రూపకంలో వాళ్ళు మాకు తెలిపారు. దాంట్లో ఉన్నటువంటి రహస్యం మీకు తెలుపడానికి ప్రయత్నం చేస్తాను. ఏమి చిత్రముకాయ శరీరం ఓంకార బీజమే గన్నా
ఏమి చిత్రము కాయ శరీరం ఓంకార బీజమే గన్నా ఓంకార బీజమే గన్నా ఓంకార బీజమే గన్నా ఏమి చిత్రము కాయ శరీరం ఓంకార బీజమే గన్నా శ్వాసాయలే ఎడ్లను బట్టి జ్ఞానమానే పగ్గము గట్టి శ్వాసాయలే ఎడ్లను బట్టి జ్ఞానమానే పగ్గము గట్టి రెండెడ్లను ఒకటిగా చేసి రెండెడ్లను ఒకటిగా చేసి ఈ ఎరుక మీరే గన్నా రెండెడ్లను ఒకటిగా చేసి ఈ ఎరుక మీరే గన్నా ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే గన్నా ఓంకార బీజమే గన్నా ఓంకార బీజమే గన్నా ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే గన్నా సుఖమానే విత్తును తెచ్చి మనసానే భూమిన నాటి సుఖమానే విత్తును తెచ్చి మనసానే భూమిన నాటి గురుతానే నీరు బోసి గురి నిలిపి మీరే గన్నా గురుతానే నీరు బోసి గురి నిలిపి మీరే గన్నా ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే గన్నా సాంఖ్యతారకములు దెలసి శ్వాసందున మనసు నిలిపి సాంఖ్యతారకములు దెలసి శ్వాసందున మనసు నిలిపి చేరెదరు బ్రహ్మపురంబు ఈ ఎరుక మీరే గన్నా చేరెదరు బ్రహ్మపురంబు ఈ ఎరుక మీరే గన్నా ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే గన్నా ఓంకార బీజమే గన్నా ముక్కందుల మూలము జలసి ముక్తికాంత చరణమే గన్నా ముక్కందుల మూలము జలసి ముక్తికాంత చరణమే గన్నా పుడమిలో జన్మారాదు ఈ ఎరుక మీరే గన్నా పుడమిలో జన్మారాదు ఈ ఎరుక మీరే గన్నా ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే గన్నా ధరమూర్తాడులో నిలచి ఆ త్రిపురాంబ నన్ను బిలచి ధరమూర్తాడులో నిలచి ఆ త్రిపురాంబ నన్ను పిలచి ఇక పరముకు త్రోవ జూపే ఈ చిత్రము నేనే గన్నా ఇక పరముకు త్రోవ చూపే ఈ చిత్రము నేనే గన్నా ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే గన్నా శ్వాసాయన ఎడ్లను బట్టి జ్ఞానమానే పగ్గము గట్టి శ్వాసాయన ఎడ్లను బట్టి జ్ఞానమానే పగ్గము గట్టి రెండెడ్లను ఒకటిగా చేసి రెండెడ్లను ఒకటిగా చేసి ఈ ఎరుక మీరే గన్నా రెండెడ్లను ఒకటిగా చేసి ఈ ఎరుక మీరే గన్నా
ఏమి చిత్రం కాయ శరీరం ఓంకారా బీజమెగన్నా 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 ఓంకారా బీజమెగన్నా. ఆత్మీయ బంధువులారా, గురుపుత్రులారా, గురుదేవులు వారు ఆ జగన్మాత అనుగ్రహంతో ఆ త్రిపురాంబ వారు జన్మించింది మోర్తార్ గ్రామమే, నిజామాబాద్ జిల్లా. ఆ మోర్తార్ గ్రామంలో ఉన్న నాకు ఆ జగన్మాత ఆ త్రిపురాంబాదేవి నాకు పిలిచి ఈలోక పరలోక ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, పరలోకంలో కూడా అది ఎలా చేరాలి, పరలోక మార్గం కూడా ఆ తల్లి నాకు తెలిపి నన్ను తరింపజేసి అనేక ఈ కాయం కాని శరీరం లోపల, ఈ మాయా శరీరం లోపల అనేక చిత్రాలను ఆ తల్లి నాకు చూపించి అనేక విధాల జ్ఞానం బోధ చేసి ఆ రహస్యం నాకు తెలిపిందా నా తల్లి ఆ త్రిపురాంబదేవి, ఆ జగన్మాత, ఆ ఆది పరాశక్తి, ఆ దుర్గాదేవి ఆ తల్లి అనుగ్రహంతో సాధించి ఈనాడు సత్య జ్ఞానమును మానవాళికి తెలపాలనే ఉద్దేశంతో ఆనాడే మా గురుదేవులు వారి అనుభవ జ్ఞానమునే పాఠ్యరూపంలో పుస్తకంలో ప్రింట్ చేసి అందించారు. ఈనాడు వారి కుమారుడిగా, వారి శిష్యునిగా, ఓం శ్రీ పరమ సంతద్గురు నారాయణ మహర్షిగా జన్మించింది తుర్తి గ్రామం నిజామాబాద్ జిల్లా లోపలైనప్పటికీ కూడా బ్రతకడానికి కమ్మరిపల్లి గ్రామం, మండల్ కమ్మరిపల్లి, నిజామాబాద్ జిల్లాలో ఉంటూ ఓంకార నాగశక్తి మాత ఆశ్రమం స్థాపించి గురు కటాక్షం వలన కనకాదుర్గా మాత మందిర నిర్మాణం, అభయాంజనేయ స్వామి మందిర నిర్మాణం చేసి అందులో వచ్చిన భక్తులకు కూడా అసలు శారీరక మానసికంగా అసలు వాళ్ళ సమస్యలు కూడా, కుటుంబ సమస్యలు కూడా దూరం చేస్తూ మరి వచ్చిన వారికి కూడా మా గురుదేవుల వద్ద నేర్చుకున్నటువంటి జ్ఞానమును, మోక్షాలస్థితి జ్ఞానమును, కుండలి జ్ఞాన యోగమును, శిరశబ్ద యోగమును, శ్వాస మీద ధ్యాస, ఓంకార ధ్యానం అనేక మార్గాల లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మూలం ఒకటే కాబట్టి ఆ మూల రహస్యమే మా గురుదేవుల వద్ద తెలుసుకున్నాం కాబట్టి ఆ గురుపదుడు సాధన చేసాం కాబట్టి అనేక మార్గాల్లో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి కాదులు స్వానుభవాలను తెలుసుకొని మరి వచ్చిన శిష్యులకు ఆ జ్ఞాన భండారమును విప్పుతూ నా యొక్క స్వశక్తితోటి కూడా నేను సాధించిన జ్ఞానంతో కూడా వాళ్ళకు కూడా అసలు శక్తిపాతం చేస్తూ శక్తిని దారిపోస్తూ కూడా కుండలి జ్ఞానయోగ మార్గం లోపల ప్రయాణం చేయిస్తున్నాం. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అనేక దృశ్యాలను, అనేక అనుభూతులను, అనేక అనుభవాలను కూడా, అనేక సిద్ధులను కూడా అసలు మా శిష్యులకు పొందుతున్నారు. ఇది యథార్థమైన విషయం, సత్యమైన జ్ఞానం కాబట్టి. ఎందుకని చెప్పంటే మా గురుదేవులు ఆ విధంగా సాధించి వారు పొందినటువంటి ఒక జ్ఞానాన్ని పాఠ రూపంలో పొందుపరిచి దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మా గురుదేవులను మరి ఈనాడు కూడా ఈ కుమారుడు సాధించి నా ద్వారా కూడా నా శిష్యులకు కూడా అసలు ఈ జ్ఞానం అందాల ఉద్దేశంతో కూడా నా శిష్యులను కూడా కొంతమందిని కూడా తయారు చేయడం జరుగుతుంది, తయారు చేస్తాను కూడా. ఎందుకని చెప్పాలంటే ఈ ప్రపంచమానికి అవసరం ఉంది కాబట్టి, భావితరాలకు అవసరం ఉంది కాబట్టి, రాబోయే తరానికి అది సత్యంగా తెలియాలి కాబట్టి అనే ఉద్దేశంతో ఆ గురుదేవాలన ఆ తల్లి జగన్మాత అనుగ్రహం వల్ల మరి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ గురుదేవులు ఏమంటారు, ఏమి చిత్రం కాయశీలం ఓంకార బీజం కన్నా. ఆత్మీయ బంధువులారా, చాలామందికి ఒక వితండవాదం ఉంది.
విత్తు ముందా, చెట్టు ముందా, స్త్రీ ముందా, పురుషుడు ముందా, చీకటి ముందా, వెలుగు ముందా, సృష్టి ముందు ఏముండే, సృష్టి తదనంతరం కూడా ఏం జరుగుతుంది అని చెప్పని కూడా అగమ్య గోచరంగా అర్థం లేని ప్రశ్నలు, వితండవాదం, హేతువాదం, నాస్తికవాదం, ఒక దిక్కువాదులు సైన్స్ వాదులు ఇలా చెప్తుంది, శాస్త్రం ఇలా చెప్తుంది, వేద ఇలా చెప్తున్నాయి అని రకరకాలుగా అసలు పండితులు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, గురువులు కావచ్చు, అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ దైవ రహస్యం, దైవకృప ఇది అంతు చిక్కని ఒక సమస్య. కానీ ఈనాడు మా గురుదేవులు ఆ జగన్మాత అనుగ్రహంతో తెలుసుకొని సాధించిన సత్య జ్ఞానమును కూడా వారు చెప్పడం జరిగింది. వారి కుమారుడిగా ఇది తల్లి గర్భం లోపల అసలు ఈ స్థూల శరీరమును ఎవరు తయారు చేసింది కాదు, ఆ సాక్షాత్తు ఆ జగన్మాతనే ప్రణవాక్షరి, ప్రణవ బీజం, ప్రణవ మంత్రం, ఓంకారం, ఓంకార శబ్దంతో శ్వాసతోటి రెండు ఏకమై తల్లి గర్భం నుండి ఆ నాడి ద్వారా అసలు ఆ బొడ్డు ద్వారా శిశువు గర్భంలో ప్రవేశించి ఆ నాటి ద్వారా జరిగినటువంటి ఒక సాధన ప్రక్రియ, క్రియాయోగ ప్రక్రియ, ప్రణవ జపము, ప్రణవాక్షరి, ప్రణవ మంత్రం, అదే తారకం. తన్ను తాను తెలుసుకునే తారకం, తరించే మార్గం లోపల ఆ జగన్మాతనే తన వాళ్ళే మానవుడు తయారు కావాలి ఉద్దేశంతో ఆ తల్లి గర్భం లోపల శిశువుని తయారు చేసింది కూడా ఆ జగన్మాతనే. దానికి మూలము ఓంకారమే, అదే బీజము. చెట్టుకు అది విత్తు లేకుండా చెట్టు లేదు, కరెక్టే, చెట్టు లేకుండా విత్తు లేదు. కానీ ఇక్కడ అది మా గురుదేవులు ఏం చెప్తారని చెప్పారంటే ఈ సోహం అనేది ఓంకారం అని చెప్పనేదే బీజమే అదులు ఈ సృష్టికి మూలం, అది విత్తు. కాబట్టి అదులు ఎందుకంటే ఈ ఓంకారం మూలం కూడా సోహం, సోహమే ఓం, ఓమే అంసోహం, అంసోహమే అసలు రామ్. కాబట్టి ఇటువంటి యొక్క అసలు అక్షర బ్రహ్మంతో నిరక్షర బ్రహ్మంకు తెలుసుకొని నిర్గుణ పరబ్రహ్మ స్థితి లోపల వెళ్ళిపోవడం అని చెప్పిన ఉద్దేశంతో కూడా వారు అంతవరకు కూడా వారు సాధించిన జ్ఞానమును చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చిత్రం ఎందుకని చెప్పానంటే ఈ యొక్క శరీరమును తల్లి గర్భం లోపల అసలు బయట విగ్రహాలను తయారు చేస్తారు ఒక శిల్పి, కానీ తల్లి గర్భం లోపల రక్తమాంసలు కూడుకున్న దేహం లోపల అసలు మరి ఇంత సుందర దృశ్యం మరి తయారు చేసిందని చెప్పానంటే ఆ యొక్క దైవమే, ఆ తల్లే. అది అర్థం చేసుకోవాలా ప్రతి మానవులు కూడా. కాబట్టి ఇవాళ అది తయారు చేసినట్టు అసలు ఆ ఆకారం లోపల వచ్చి ప్రపంచానికి వచ్చి ఈ ప్రపంచం ఒక మూదల పడి ఈ మాయా సముద్రంలో పడి మరి నీకు ఇంత చక్కని అందం ఇచ్చినటువంటి నేను ఒక మానవ రూపంగా తయారు చేసినట్టు ఒక మహాశిల్పి ఆ జగన్మాత, ఆ ప్రాణదాత పరమేశ్వరుడు మనం మర్చిపోయినాం అల్పులమై. కాబట్టి ఈనాడు మళ్ళీ గురు కృప వలన, గురు దయ వలన, గురు యొక్క పాట వలన మరి మీకు మళ్ళీ తిరిగి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయ బంధువులారా, మనలో దైవం ఉంది, మనలో శక్తి ఉంది. ఏదైతే అది విశ్వ చైతన్య శక్తి అంటున్నామో ఆ విశ్వ చైతన్య శక్తి అనుగ్రహంతో అసలు ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఇది సత్యం సత్యం సత్యం. ఎందుకంటే ఈ సృష్టికి ముందు విశ్వ చైతన్య శక్తి ఒకటే ఉండే. ఆ విశ్వ చైతన్య శక్తి నుండి మహాతత్వం ఉద్భవించింది. ఆ మహాతత్వం నుంచి అసలు గాఢంధకారం ఉద్భవించింది, చిమ్మ చీకటి, దట్టమైన చీకటి. ఆ చీకటి నుండి అసలు మహాతత్వం ఉద్భవించింది, అది వెలుగు, ప్రకాశం. ఆ ప్రకాశం నుండే, ఆ వెలుగు నుండే అసలు జ్యోతి ఉత్పత్తి అయింది. ఆ జ్యోతి నుండే అసలు నాతి వచ్చింది, ఆమెనే ఆది పరాశక్తి మాత, ఆ జగన్మాత, ఆది దైవిక శక్తి. ఆగ్నేయచక్రం నుండి అమ్మ జగన్మాత తల్లి. ఆ తల్లి నుంచి ఒక అసలు ఉద్భవించిందే మాయ. ఆ మాయ నుంచి ఉద్భవించింది అసలు సృష్టి.
ఇకైతే ఇది మాయ కల్పన సృష్టి. మాయతో సృష్టించినటువంటి మాయా జగత్తు, మాయా ప్రపంచం. కాబట్టి మనం కూడా మరి మాయ లోపల కూడా నిర్మలాక్ష రకమైన జీవులను ఉత్పత్తి చేసి మానవుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ మాయాదేవాలు 4 లక్షల రకముల మానవులను కూడా సృష్టించింది. అందుకే మనం మానవులము. మాయా సంతానమే మనం మానవులుగా ఈ ప్రపంచంలో జీవన విధానం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఏమి చిత్రము కాయశరం ఓంకార బీజమే కన్నా. కాబట్టి అది దీనికి మూలం ఏమంటుంది ఇక్కడ మొత్తం శ్వాసనే ఎడ్లని బట్టి జ్ఞానమానే పగ్గము కట్టి. కాబట్టి నాయన నీలో అసలు ఈడా పింగళ ముక్కు రంధ్రాలు 2 ఉన్నాయి కాబట్టి 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉన్నది. ఇది ఆ తల్లే ఇవన్నీ పొందుపరిచింది. ఎట్లా అని చెప్పానంటే చూడండి, 1 సృష్టికి మూలం ఆ విషయ చైతన్య శక్తి, 2 ఈడా పింగళ, 3 త్రిగుణాలు తమోగుణము, రజోగుణము, సత్వగుణము. 3 గుణాల మూలమే ఈ మానవ జన్మ, ఈ సృష్టి అనుకోవచ్చు. 4 శరీరాలు మానవ జన్మకు. 1 స్థూలం శరీరం, 2వది సూక్ష్మం, 3వది కారణ శరీరం, 4వది మహాకార్య శరీరం. 4 శరీరాలు ఆవలి ఉన్నదే పరబ్రహ్మ స్థితి, అదే మోక్షాలయ స్థితి అని కూడా చెప్పవచ్చు. 5 పంచభూతములు ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథివీ. 6 కామక్రోధాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. 7 చక్రాలు మూలాధార, స్వాదిష్ట, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార. 8 అష్టమదములు, ధనమదము, యవన మదము, చదువు మదము. ఇవి 8 మదములు. 9 రంధ్రాలు కాబట్టి జ్ఞానద్రం, కళ్ళు, ముక్కు, చెవులు, ముఖం, గుహం, గుయ్యం అని చెప్పని 9 రంధ్రాలు. 10 0 కాబట్టి 1 0. కాబట్టి ఒకడైనా పరమాత్మ పట్టుకున్నప్పుడే నీ జన్మ 0. జన్మ 0 చేయక గురుపదేశం. ఆత్మీయబంధువులారా, నీ జన్మరహితం కావాలని చెప్పాలంటే మళ్ళీ గురు దగ్గరికి పోయినప్పుడే, గురు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడే, గురువు చెప్పిన ప్రకారం మార్గం నడిచినప్పుడే, ధ్యానం చేసినప్పుడే, అంశ జపము, సాధనా జపము, శ్వాసతోటి మనసును లయం చేసి మా గురుదేవులు చెప్పిన మార్గం ప్రకారం నడిచినప్పుడే ఆ లోకానికి చేరడానికి అవకాశం ఉంది. ఇతరాత్ర ఎన్ని చేసినప్పుడు కూడా వృధా ప్రయాసనే. ఖచ్చితంగా అసలు మా గురు అనుగ్రహంతో చెప్తున్న మాట సత్యమైన మాట. అర్థం చేసుకోండి ఆత్మీయ బంధువులారా. ఏమంటాడు? శ్వాసనే ఎట్లని బట్టి జ్ఞానమైన పగ్గం కట్టి, జ్ఞానం చేత, ఎరుక చేత, గురు కృప చేత, గురు దయవలన, గురు చెప్పిన పద్ధతి ప్రకారం ధ్యానం చేయు. రోజు 3 గంటలు 2 గంటలు ధ్యానం చేసినట్టుగానే పగ్గము. ఎందుకంటే 2 ఎడ్లను బండి నడిపేయాలని చెప్పాలంటే ఆ పగ్గం నీ చేతిలో ఉంటేనే మరి ఆ బండి నువ్వు అనుకూలంగా నడిపేయగలుగుతావు. ఒక సైకిల్ నడిపిస్తున్నా చెప్పాలంటే హ్యాండిల్ నీ చేతిలో ఉన్నప్పుడే దాన్ని సరిగా నడిపేయగలుగుతావు. ఒక కారు నడిపిస్తున్నా చెప్పాలంటే అసలు ఆ హ్యాండిల్ నీ దగ్గర ఉంటేనే ఆ కారు సక్రమంగా నడిపేయగలుగుతాం. అట్లాంటిగానే మనకి ఈడాపేలు నడిచే శ్వాసను నీ ఆధీనం తీసుకొని అవి నువ్వు నడిపించు నీకు అనుకూలంగా. నవా ఎట్లా నడిపిస్తావు? జ్ఞానమైన పగ్గం కట్టి 2 ఎడ్లను ఒకటే చేసి, ఈడాపింగలు ఒకటిగా చేసినప్పుడు లోపల ఏం జరుగుతున్నది? ఆ 2 ఏకమైనప్పుడు విడివిడిగా నడిచినప్పుడు ఏ విధంగా ఉంది? ఈడను దారి నడిచి ఏ విధంగా నడిచింది? మరి పింగదారి నడిచి ఏడు నడిచి అయిపోయి ఒక అనుభూతిని పొందుతూ ఈ రెండింటి ఏకం చేసినప్పుడు కూడా ఏ అనుభూతి పొందగలుగుతున్నాడు సాధకుడు? దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనుకుంది. కాబట్టి ఆ అనుభవం మీకే వస్తే ఆటోమేటిక్ దానంతటా అదే శ్వాస మారుతుంది. కాబట్టి శ్వాస మారకుండా కూడా నువ్వు ధ్యానం చేయవచ్చు. నువ్వు అనుకుంటే ఈడ నుంచి దాన్ని నడిపించవచ్చు, దినమంతా కూడా. లేదు పింగళ నుంచి నడిపించవచ్చు, లేదు శిష్యు నుంచి నడిపించవచ్చు. అభ్యాస యోగం మనకి వెళితే, అభ్యాసం చేస్తే, గురు దయ ఉంటే, గురు ప్రేమ ఉంటే, గురు కృప ఉంటే అది చేయడానికి అవకాశం ఉంది. అందులో ఏం సంశయం లేదు. ఇంకేం చెప్తే మళ్ళీ గురుదేవులు సోహం అనే విత్తును తెచ్చి మనసాని భూమిని దాటి
కాబట్టి దీనికి మూలమే అదులు ఓంకార బీజమే సోహము. కాబట్టి ఈ సోహం అనేది విత్తు తెచ్చి ఈ మనసు మాయాదేవి. కాబట్టి మనకు ఆత్మీయబంధువులు ఒకసారి చూడండి, మనసు ఇక్కడ మనకు ఈ కంఠస్థానంలో ఉంది మనస్సు, బుద్ధి నాభిస్థానంలో ఉంది మణిపూర చక్రం, చిత్తము నాలుక మీద ఉంది జలతత్వం, అహంకారము ముక్కు లోపల ఉంది. అందుకే ముక్కు ద్వారాదులు శ్వాస సాధన చేసినప్పుడే అహంకారము తొలగిపోతుంది, అహంకారం అణచబడుతుంది, అహం బ్రహ్మాస్మి అనిపోతుంది. అందుకే మూలం ఇక్కడనే ఉంది, ముక్తికి బాట ఇక్కడనే ఉంది. ఇక్కడ లోపల పోయడానికి ఇక్కడ దారి ఉంది, ఇదే దశమ ద్వారము 10వ రంధ్రం. కాబట్టి 9 రంధ్రాలు మూసిపోయిన తర్వాత శరీరంకు 9 రంధ్రాలు మూసుకుపోయినప్పుడే ఈ 10వ ద్వారం తెరుచుకుంటుంది. ఇది నగ్న సత్యం, ఇది నగ్న సత్యం. మన సానుభూతి దాటి గురు తానే నీరు పోసి గురి నిలిపి మీరే కన్నా గురి ఇక్కడ గురి నిలిపండి త్రికుటి స్థానం ఇక్కడ గురి నిలిపియాలు నువ్వు చూసినప్పుడు ఈ శ్వాసతోటి ఈడపింగ ఒకటి చేసి ఈ ప్రణవ జపము ఇదే సోహం 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 ప్రణవ జపం, ప్రణవ శ్వాస జపం, అంశ జపం చేస్తూ అదురు గురి నిలిపినప్పుడు అదురు నీకు అన్ని విషయాలు లోపల ఏం జరుగుతున్నది ఆ అనుభవానికి ఇక్కడ ఉంది. మనకు ఇక్కడ దర్పణం ఉంది, మాయా అద్దం. కాబట్టి లోపల జరిగేటువంటి కాదు ఈ స్థూలములో కానీ సూక్ష్మశరీరంలో కానీ కారణశీలన కానీ మహాకారణశీలన కానీ ఏం జరుగుతున్నాయని చెప్పని కూడా ఇక్కడ మనం అన్నీ చూడవచ్చు. ఈ అద్దంలో నువ్వు ఎట్లా బయట చూస్తున్నావు, అద్దం చూసినప్పుడు బింబం ఎట్లా కనిపిస్తుందో అట్లా ఇక్కడ కూడా మనకు దర్పణం ఉంది. ఇది మాయ దర్పణం, మాయా అద్దం. కాబట్టి మాయతో కూడుకున్నట్టు కాబట్టి అది మాయ అనుగ్రహం చేతనే ఇది ఈ అద్దం అది తెరుచుకుంటుంది, ఆ అద్దం కనిపిస్తుంది. కాబట్టి ఆ అద్దంలో నువ్వు అన్నీ చూడవచ్చు. ఇలా ఎలాంటి సందేహం లేదు, సంశయం అంతకన్నా లేదు. ఏమంటుండు మరి దీనికి వేయాలని చెప్పండి. మళ్ళీ గురుదేవులు ఏం సెలవిస్తున్నాడు మనకంటే సాంఖ్య తారకములు తెలిసి శ్వాసంతు మనసు నిలిపి సాంఖ్యం. కాబట్టి ఆదులు నాయనాదులు నువ్వు ఎలా పుట్టావు అని చెప్పండి. ఇదే సృష్టి నిర్మాణం ఎలా జరిగింది, పంచభూతాలు దేహం నీది, పంచభూతాలు. కాబట్టి నువ్వు అది మానవుడు నువ్వు అనుకుంటున్నావు, కానీ మానవుడు కాదు. ఈ శరీరము నా లోల కోసం వచ్చింది, ఈ ప్రపంచం నాలో బతకడానికి వచ్చినావు, కానీ నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు ఆత్మవు, నువ్వు జీవస్వరూపుడవు. ఆ పరమాత్మ అంశ, ఆ తల్లి అంశ, ఆ మాయాదేవి యొక్క అంశ, ఆ తల్లి కృపతో జన్మించిన వ్యక్తి వేరు. కానీ నేను మనిషిని అని చెప్పి అనుకుని ఆ మనసు మాట విని మాయలోపల పడి నీ బ్రతుకు హీనమైపోతుంది. నీ బ్రతుకును బలి చేసుకుంటున్నావు నువ్వే. కర్త కర్మ క్రియ కర్త ఉన్నాడు పరమాత్మ, అక్కడ వారు చూస్తూ ఉన్నారు. నీకు మానవుని ప్రసాదించింది ఎందుకు అని చెప్పానంటే నన్ను తెలుసుకోవడానికి కోసం, ఆ భగవంతుని తెలుసుకోవడం కోసం, ఆ తల్లిని దర్శించడం కోసం నీకు మానవ జన్మిస్తే మానవులైన మనము తుచ్చమైనట్టు కోరికల కోసం మనం అమూల్యమైనట్టు మానవ జన్మనం మనం వృధా చేసుకుంటున్నాం. జన్మ సదా రాదని తెలుసు కూడా మళ్ళీ మానవ జన్మ వస్తానే పిల్లలు తెలుసు కూడా అసలు. కానీ అల్పులమై అజ్ఞానులమై అంధకారంలో మునిగి ఈ సంసారమే సత్యం అని చెప్పనుకొని, ఈ ప్రపంచ సత్యం కానీ ఈ ధనమే సత్యం అని చెప్పనుకొని ఏది నీ వెంట రాదని నువ్వు తెలుసు. కానీ అయినప్పుడు కూడా మనము ఒక అర్థం చేసుకోలేక ఆ అమూల్యమైనటువంటి భగవంతుని యొక్క ఇచ్చినటువంటి వరం అవకాశం మానవ జన్మ, ఆ జన్మ మనం వృధా చేసుకుంటాం ఆత్మీయ బంధువులారా. ఎందుకని చెప్పానంటే మళ్ళీ ఏమంటుండే ఇక్కడ చేరెదరు బ్రహ్మపురంబు ఈ ఎరుక మీరే కన్నా. ఎప్పుడైతే ఈ సాంఖ్యము తారకం, సాంఖ్యం చెప్పాలంటే నువ్వు ఎట్లా నిర్మాణం జరిగింది, ఈ దేహంలో ఏమున్నది అని తెలుసుకొని, తారకం అని చెప్పాలంటే శ్వాసనే తను తెలుసుకునే తారకము, ప్రణవ తారకము, ప్రణవ మంత్రము, ప్రణవ జపము, సోహం 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 సో లోపలికి బయటకు, లోపలికి బయటకు, అందరు బాహర్ అందరు బాహర్. కర్తే రహో నామ్ చెప్తే రహో కామ్ కర్తే రహో. ఇది గురుదేవులు ఇచ్చినటువంటి ఒక మూల రహస్యం. కాబట్టి అది మరి చేతరు, ఎందుకంటే బ్రహ్మపురము ఆ పరమాత్మ లోకానికి, ఆ బ్రహ్మలోకానికి బ్రహ్మపురంకు చేరాలని అనుకుంటే మార్గం ఒకటే, అది సురంగ మార్గము, రహస్య మార్గము, నిగూఢము, దాగి ఉన్నటువంటి రహస్యమును మా గురుదేవులు వారి యొక్క తల్లి యొక్క జగన్మాత అనుగ్రహంతో సాధించి
ప్రపంచ మానాలకి వారు అదులు దాచుకోకుండా విప్పి చెప్పారు. ఈనాడు కూడా వారి కుమారుడిగా, జ్ఞాన కుమారుడిగా సాధించి మీ ముందు నిలబడి నిర్భయంగా, నిశ్చలంగా, ధైర్యంతో అసలు సత్యమైన గానే చెప్పడానికి ఎదురు మేము ముందుకు వస్తున్నా. ఆత్మీయ బంధువులారా, ఆదరించండి, స్వీకరించండి, ప్రేమించండి, గౌరవించండి, జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, సాధించుకోండి, మానవ జన్మని మోక్షస్థితిని పొందండి. ఏమంటున్నారు? ముక్కందిన మూలం తెలిసి ముక్తి కాంతాచరణమే కన్నా. కాబట్టి అసలు ఆత్మీయ బంధువులారా, నేను తెలుసుకున్న రహస్యం ముక్కు లోపలే ఉంది. ముక్కు లోపలే ఉంది. ముక్కు లోపలే మూలం తెలుసుకోలేను. ముక్కు లోపల రహస్యం ఉంది. ఏం రహస్యం? ఈ శ్వాస రహస్యమే, ఈ జప రహస్యమే, ఇదే మూలం. కాబట్టి సోహం ఈడ పింగళ ఒకడ చేసి సుషుమ్న ఎక్కడ లేదు, ఇక్కడనే ఉంది సెంటర్ పాయింట్ సుషుమ. ఆ సుషుమనాలు ఒక ఉన్నతమైన స్థితి లోపల సుషుమ మార్గం ఓపెన్ అవుతుంది నీకు. అది ఆటోమేటిక్ దైవకృపతోటే. ఏది చేసినా ఏది చేయకున్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో, ఆ మాయదేవి అనుగ్రహంతో, ఆ గురుదయతోటే, ఆ గురు ప్రభుతోటి, గురువు యొక్క కటాక్షం వల్లనే అదులు ఆత్మగాన్ని సిద్ధిస్తుంది సాధకులారా. కానీ గురు మీద పరిపూర్ణ విశ్వాసంతో నీ ప్రయత్నం కూడా చేయాలా, మనవంతుకుని ప్రయత్నం కూడా చేయాలా. అది మన ధర్మం. ఎందుకు? ఉపదేశం ఇచ్చి తీసుకున్నప్పుడు గురుదేవాలు నేను ఒక సత్యలోకము, ఆ పరమాత్మ లోకం పడుకుని నాకు మార్గం ఇచ్చినావు కాబట్టి నేను ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రకారం నేను నడుస్తా, ధర్మబద్ధంగా బతుకుతా, ధర్మబద్ధంగా జీవిస్తా, న్యాయబద్ధంగా బతుకుతా, నా సంతానాన్ని పోషించుకుంటా, నన్ను పోషించుకుంటా, మీ యొక్క జ్ఞానసేవ నేను చేస్తా, మీ సాధన సంపత్తిని మార్గంలో ప్రయాణం చేస్తా అని మాట ఇచ్చిన కూడా మాట నిలబెట్టుకున్న ఒక శిష్యుడికి అతను తప్పకుండా ఆ యొక్క బ్రహ్మలోకం చేరడానికి అవకాశం ఉంది. ఇది వాస్తవ విషయం, అందులో సందేహం లేదు. ఏమంటున్నారు గురుదేవులు? ఎప్పుడైతే ఈ ముక్కందిరం రహస్యం తెలుసుకొని ఆ ముక్తికాంత, ఆ యొక్క ఆది పరాశక్తి ఆగ్నేయచక్రంలో జగన్మాత యొక్క అనుగ్రహం పొందినవేని ఆ తల్లి దర్శనమిచ్చింది. ఆ తల్లి యొక్క ఆలు శరణము పొంది ఆ తల్లికి పాదసేవ చేసి ఆ అనుగ్రహంతో, ఆ ఆశీస్సులతోటి ఆ యొక్క తండ్రి, ఆ పరమాత్మ శాస్త్రం సద్గురు దగ్గరికి ఆ తల్లిని పంపిస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు సాధన చేస్తూ మూలాల నుంచి ఆగ్నేయచక్రం వచ్చిన తర్వాత ఆ ఆగ్నేయచక్రం నుంచి కూడా ఆ తల్లి జగన్మాత గురుపరా దారినై ఆ తల్లి ఆ గురు దగ్గర తీసుకుపోయి ఆ గురువుతో పరిచయం చేసి ఆ గురువు జ్ఞానాన్ని, ఆ పరమాత్మ జ్ఞానాన్ని అది ఆ తల్లి తండ్రి మీకు బోధిస్తారు. కాబట్టి అది లోపల రహస్యము. అది స్వ అనుభవంతో తెలుసుకోవాలి తప్ప కానీ అసలు పుస్తకంలో చెప్పిన జ్ఞానము కాదు, పుస్తకాలు చదివిన జ్ఞానమే కాదు. అది వేదంత జ్ఞానం, వేదం కావాలన్నటువంటి జ్ఞానం, సత్యజ్ఞానం, వేదాలకు అతీతమైనది. అదే నిజమైన బ్రహ్మజ్ఞానము. ఆత్మీయ బంధువులారా, ఏమంటాడు? పొడవిలో జన్మ రాదు ఈ ఎరక మెరగాన. ఎప్పుడైనా మళ్ళీ ఈ ప్రపంచం లోపల రావద్దు అని అనుకున్నప్పుడు, మన జన్మ వద్దు అనుకున్నప్పుడు, జన్మరహితం కావాలి అనుకున్నప్పుడు కర్మరహితం కావాలి. గుర్తుంచుకోండి, కర్మరహితం కావాలి. కర్మరహితం అయ్యే మార్గమే సోహభావం, అగ్నిలో కాల్చివేయాలి. అనేక జన్మ చేసినటువంటి కర్మలు అవన్నీ కూడా అగ్నిలో దగ్ధం కావాలి. మనపూరక చక్రం లోపల అసలు మహాయజ్ఞం చేసి ఆ మణిపూర చక్రంలో మహాయజ్ఞం లోపల కూడా అసలు నువ్వు చేసిన కర్మలన్నీ కూడా అసలు దగ్ధమైనప్పుడే ఆ మహావిష్ణువు మనోమాయాశక్తి మాత అనుగ్రహం పొంది ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే అసలు మళ్ళీ నువ్వు అసలు ముందుకు పోయి ఆ హనచక్రం లోపల అసలు ఆ శివుని దర్శించుకొని శివుని యొక్క అనుగ్రహం పొంది ఆ లింగ స్వరూపాన్ని దర్శించుకొని ఆ లింగం నుండి వచ్చినట్టు ఒక మహాశక్తితో పొంది ఆ శక్తి ద్వారా అసలు మరి ఆ తల్లి యొక్క దర్శనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ గురుదేవులు? మరి ఎక్కడ ధర ముహూర్తాల్లో నిలిచి ఆ త్రిపురాంబ నన్ను పిలిచి ఇక పరమ త్రోవ చూపే ఈ చిత్రం విన్న కానీ అని చిత్రం కన్నా అని చెప్పి అంటున్నాను. మొత్తం వారు నేను ముహూర్తాట్లో జన్మించి ముహూర్తాల్లో ఉండి ఆ తల్లి స్వయంగా నా దగ్గరికి వచ్చి నాకు ఈ సాధన మార్గం చెప్పింది, ఈ జ్ఞాన మార్గం చెప్పింది. మరి ఆ తల్లి ద్వారానే, ఆ తల్లి అనుగ్రహం ద్వారానే అసలు ఈ సత్యజ్ఞానం తెలుసుకొని
భావితరాన్ని కూడా ఉండాలనే ఉద్దేశంతో కూడా అసలు మరి ఆ తల్లి నాచే ఈ పాట రాయించింది. కాబట్టి ఈనాడు కూడా అసలు ఆ యొక్క గురు దైవాలను కూడా అసలు మా గురుదేవులు రాసిన పాట నుండి అర్థం కూడా అసలు మరి మీకు కూడా చెప్పి వినిపించడానికి నేను మీ ముందుకు వచ్చిన. కాబట్టి ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మీయ బంధువుడిగా, ఒక గురుకుమారుడిగా మీరు కూడా స్వీకరించి మా గురుదేవుడు చెప్పినటువంటి జ్ఞాన మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ యొక్క లోపల తెలుసుకొని నా ముక్కులో మూలం తెలుసుకొని అంశజపం చేసుకొని శ్వాస అనుగ్రహం ద్వారా, శ్వాస ప్రక్రియ ద్వారా, క్రియాయోగం ద్వారా, సురశబ్దయోగం ద్వారా ఏం పేరు చెప్పినా, ఏ మార్గం చెప్పినా, ఒక శ్వాస మీద ధ్యాస చెప్పినప్పుడు కూడా మూలం ఒకటే, సిద్ధాంతం ఒకటే, జాగా ఒకటే, స్థలం ఒకటే, ఆ లోకం ఒకటే. బంధువులారా చాలామంది విత్తనం చేస్తున్నారు. ఎక్కడికెళ్ళైనా పోవచ్చు. హైదరాబాద్ అని చెప్పనంటే ఇది సులువైన మార్గం అని చెప్పి అంటున్నారు కొందరు. సునాయాసం పోవచ్చు అని చెప్పి అంటారు. అలకడి మార్గం అని చెప్పి అంటున్నారు. మరి అంత అలకి మార్గం అని చెప్పనంటే అదే భగవద్గీత లోపల ఆరాధించినట్టు కృష్ణ పరమాత్మ అసలు కోటాను కోట్ల ఎవడో ఒకడు నన్ను తెలుసుకుంటాడు అని చెప్పాను. ఎవరో ఒకరు వాళ్ళు నన్ను చేరుతారని చెప్పని భగవద్గీతలు కూడా సెలవిచ్చారు. మరి అసలు ఒకసారి ఆలోచించి ఆత్మీయ బంధువులారా, కోటాను కోట్ల మంది లోపల, లక్షలాది మంది లోపల అసలు చివరికి అసలు మరణకాలం నందు నా ఎంత మనసు నిలిపిన వాడే అట్టివాడే నన్ను చేరును కాక, అంటే అట్టివాడు నా దర్శనం పొందగలుగుతాడు అని చెప్పని వారు కృష్ణ పరమాత్మ సెలవిచ్చింది. కాబట్టి మరి కృష్ణ పరమాత్మ అనేది కూడా అసలు మణిపూర చక్రమే మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో, మహావిష్ణు అవతారమే, మహావిష్ణు వంశనే అది కృష్ణ పరమాత్మ. కాబట్టి మరి అతను మహావిష్ణువు కూడా మన దేహం లోపల, ఈ కాయమైన శరీరం లోపల అసలు ఈ స్థూల శరీరంలో ఉన్నది కూడా మణిపూర చక్రంలో మహావిష్ణువు ఉన్నాడు. ఆ మణిపూర చక్రం అధిపతి మహావిష్ణువు. కాబట్టి మరి ఆయనని చేరుతావు. కానీ సద్గురువు శాస్త్రాలు ఉన్నారు మిత్రులారా. కాబట్టి అది మోక్షాలైతే ఇవ్వాలనుకున్నాం, జన్మరహితం ఇవ్వాలనుకున్నా, కర్మ చేయకుని శాస్త్రాల సద్గురికి అది అధికారం ఉంది. వారి దయ వల్లనే, వారి కృపదారనే అదులు ఈ కర్మ దగ్ధమయ్యే అవకాశం ఉంది, జన్మరహితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ సద్గురుమూర్తిని దర్శించుకోవాలి అని చెప్పానంటే మనం ఇవన్నీ చక్రాలను దాటుకుంటూ మరి ఈ మాయను మెప్పిస్తూ, మాయను భుజగిస్తూ, మాయాదేవి అనుగ్రహంతో, ఆ జగన్మాత అనుగ్రహంతో అసలు మరి సాధించి మరి ఆ యొక్క శాస్త్రాలను పోయినప్పుడు మళ్ళీ చివరికి ఆరోహణ ఉంది. అదొక పెద్ద ప్రాసెస్. కాబట్టి ఇక్కడ దాకా రావడం అని చెప్పి అనేది అసలు మరి ఎన్నో జన్మల పుణ్యం ఉంటుంది తప్ప, మరి ఎన్నో జన్మల అసలు గురువు చేత సహచర్యం ఉంటుంది తప్ప, గురు బంధం ఉంటుంది తప్ప, నువ్వు కూడా అసలు కఠిన నియమాలతో గురు చెప్పే ప్రకారం కూడా అసలు ప్రతి నిత్యం 3 గంటలు ధ్యానం చేస్తే తప్ప అసలు మరి ఇక్కడ రావడం కూడా అసలు కోటాను కోట్లల్లో లక్షలాది మంది లోపల అసలు మరి గురు పరంపరలో కూడా అసలు ఏ ఒక్క శిష్యుడు కూడా అసలు రావచ్చు రాకపోవచ్చు. కానీ ఈనాడు మా గురుదేవ వలన, మా గురుదేవుడు నాపై చూపిన ప్రేమ వలన వారు నాకు శక్తిని ధారపోశారు. వారు ఇచ్చిన శక్తి ద్వారా కూడా అసలు ఈనాడు కొంతవరకు సాధించి స్వానుభవం పొంది ఆ గురుదేవాలు కూడా అసలు మీరు కూడా సాధించాలని చెప్పిన ఉద్దేశంతో, అదేవిధంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కూడా అసలు ఎంతో కొంతమందిని కూడా అసలు ఈ మార్గంలో అసలు తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో కూడా అసలు ఆ తల్లి అనుగ్రహం ఉండి, ఆ గురుదైవం ఉంటే కూడా సఫలీకృతం కావాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కూర్చున్నాం, ఆశిస్తున్నాం. మరి మీరందరూ కూడా అసలు ఈ మానవ జన్మను వృధా చేయకుండా ఇప్పటికైనా మించిపోయినది ఏం లేదు. ఆత్మీయ బంధువులారా, గురువులను మార్చవచ్చు. సత్యమైన జ్ఞానం చెప్పే గురువులకు ఎంతమంది దగ్గర ఉపదేశించినప్పుడు కూడా నిజమైన సత్పురుషుడు, సద్గురు దొరికే వారికి కూడా అసలు ఎంతమంది గురువులను చేసుకుని తప్పు లేదు, ఎంతమంది దగ్గర ఉపదేశం తీసుకుని తప్పు లేదు. ఇది చాలామంది కూడా ఒక గురుదేవ ఉపదేశం తీసుకున్న తర్వాత ఇంకో దగ్గరికి పోవద్దని చెప్పిన కూడా అపోహ కూడా ఉంది. దయచేసి అది వాస్తవం కాదు. కాబట్టి ఎందుకని చెప్పినా ఉంటారు, మనం పుట్టినప్పుడు బడిపోయినాం పల్లెటూరు లోపల, అక్కడ 4వ తరగతి ఉన్న చదువుకున్నాం. 5 నుంచి మళ్ళీ 7 తరగతి ఇంకో స్కూల్ చదువుకున్నాం. అక్కడ నుంచి 8 నుంచి 10 వరకు ఇంకో స్కూల్ చదువుకున్నాం. ఆ తర్వాత కాలేజు, ఆ తర్వాత డిగ్రీ. ఇట్లా ఈ ప్రాపంచిక చదువులే అది ఇన్ని రకాలుగా మార్పు చెందినప్పుడు మరి పరమాత్మ జ్ఞానం, మోక్షధామం, జన్మరహితం, కర్మరహితం, మోక్షలయ స్థితిని అసలు పొందాలంటే మరి ఎంతమంది గురువులను మార్చినా తప్పేం లేదు ఇలా. కాబట్టి ఇందులో సందేహం లేదు. కాబట్టి దత్తాత్రేయుడు చెప్పిండు, సెలవిచ్చిండకు నాకు 100 గురువులు అయినరు అని చెప్పాను. మొత్తం
మరి అటువంటి దత్తాత్రేయుడు 100 గురువులను చేసుకోవాలని పరిస్థితి వచ్చిందని చెప్పని కానీ వాళ్ళు వాక్యం చెప్పారు. కానీ వాస్తవంగా అది కాదు. కాబట్టి ప్రతిదీ కూడా గురుభావన చూసినప్పుడే, ప్రతి హృదయం లోపల గురువుని చూసినప్పుడే, ప్రతి జీవులలో కూడా అది గురుతత్వం చూసినప్పుడే అదే గురుతత్వం, అది నిజమైన మార్గం కాబట్టి, గురు భావన కాబట్టి, అదే నిజమైన ప్రేమ, అది గురు ప్రేమ, నిజమైన గురు ప్రేమ అది. కాబట్టి సకల జీవుల యందునా తాననచు సమదృష్టితో చూసినా నిర్వికల్ప సమాధి నిక్కవల నిలుపవలి రామ రామ. సకల జీవుల యందునా తాననచు సమదృష్టితో చూసినా నిర్వికల్ప సమాధి నిక్కముగా నిలుపవలి రామ రామ. ఏ రూపు చూసినాను నిక్కముగా రూపే తానయగును. ఏ రూపు చూసినాను నిక్కముగా రూపే తానయగును. ధీరుడై ఇటు తలచిన మోక్షాది కార్యవు రామ రామ. ఆత్మీయ బంధువులారా, ఏది చూసినా అందరిలోపల నా గురువే చూస్తున్నా, నా గురువే అనే భావన చేత ఏ సాధకుడైతే ఉంటుండో అతనికి గురువు తప్ప అన్యాదా నాకు ఏది అవసరం లేదనే భావన ఉండి ఆ జగన్మాత దర్శనమే కావాలి, ఆ గురు ప్రేమనే కావాలి, ఆ గురుదయనే కావాలి, గురు సేవనే చేయాలి అనే భావన ఉన్నప్పుడు గురు చెప్పిన ప్రకారము నిరంతరము ధ్యానం చేస్తూ, నిరంతరం నామస్మరణ చేస్తూ, అభ్యాసయోగం చేస్తూ, నామస్మరణ ధ్యానం సాధన అభ్యాసయోగం చేస్తూ మరి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా అతను ఎంతో కొంత ఆయన ఆ సాధకుడు సాధించగలుగుతాడు అన్న సందేహం లేదు. కాబట్టి అతను గురు సేవ చేయకుండా భక్తి ఎక్కడ, తన మనసు నిలుపకపోతే ముక్తి ఎక్కడ. గురు సేవ చెయ్యలేక భక్తి ఎక్కడ, తన మనసు నిలుపకపోతే ముక్తి ఎక్కడ. ఎన్ని మందిరాలు తిరినగాని మనసు నిలువదో, ఎన్ని మందిరాలు తిరినగాని మనసు నిలువదో. గురుడు చెప్పిన గొప్ప మంత్రమిది పలుకదో. ఎన్ని మందిరాలు తిరినగాని మనసు నిలువదో. గురుడు చెప్పిన గొప్ప మంత్రమిది పలుకదో. గురు సేవ చెయ్యలేక భక్తి ఎక్కడ. ఎన్ని శాస్త్రాలు చదివినా గాని మనసు నిలువదో. ఎన్ని శాస్త్రాలు చదివినా గాని మనసు నిలువదో. గురుడు చెప్పిన గొప్ప మంత్రమిది పలుకదో. ఎన్ని శాస్త్రాలు చదివినా గాని మనసు నిలువదో. గురుడు చెప్పిన గొప్ప మంత్రమిది పలుకదో. తన ఆత్మశుద్ధి చెయ్యలేక ఏది జరగదు. తన ఆత్మశుద్ధి చెయ్యలేక ఏది జరగదు. అంతా నేనేనంటూ జన్మంబు వృధా చెయ్యకు. గురు సేవ చెయ్యలేక భక్తి ఎక్కడ, తన మనసు నిలుపకపోతే ముక్తి ఎక్కడ. తన మనసు నిలుపకపోతే ముక్తి ఎక్కడ. ఆత్మీయ బంధువులారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఆత్మవిచారం చేయండి, సత్య ఆత్మగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధన మార్గానికి రండి, వెలుగు మార్గానికి రండి, నిజమైన మార్గాన్ని, నిజమైన గురువుని అన్వేషించండి. మానవ జన్మం వృధా చేసుకోకుండా దయచేసి. జై గురుదేవ్.